రెండవ శ్లోకము. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవాన్ ఉవాచ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను. మయి నాపై ఆవేశ్య స్థిరముగా నిలిపి మనస్సును ఎవరు మాం నన్ను నిత్యయుక్తాః నిరంతరము నెలకొని ఉపాసతే ఉపాసనతో శ్రద్ధతో పరయా దివ్యమైన ఉపేతాః కూడిన వారైతే వారు మే నాచే యుక్తతమా యోగములో మిక్కిలి పరిపూర్ణులైన వారిని మతాహు భావించబడుదురు. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. నా సాకార స్వరూపము పైననే తమ మనస్సును స్థిరపరిచి అలౌకికము అధికములైన శ్రద్ధతో నిరంతరము నన్ను ఉపాసించుటలో నియుక్తులైన వారే మిక్కిలి పరిపూర్ణులని నేను భావింతును. భాష్యము. అర్జునుని ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు తన సాకార స్వరూపమై మనస్సును కేంద్రీకరించి శ్రద్ధాభక్తులతో తనను ఆరాధించువాడు యోగలో పరిపూర్ణుడని స్పష్టముగా చెబుతుండెను. సర్వము శ్రీకృష్ణుని కొరకే చేయబడుతుండుట చేత అట్టి కృష్ణ చైతన్యములో నెలకొనిన వానికి ఎట్టి భౌతిక కర్మలు ఉండవు. అట్టి కృష్ణ చైతన్యములోనే శుద్ధ భక్తుడు నిరంతరము నెలకొని ఉండును. కొన్నిసార్లు అతడు జపము చేస్తుండును, కొన్నిసార్లు అతడు శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేస్తుండును లేదా గ్రంథ పఠనము చేస్తుండును, ఇంకొన్నిసార్లు శ్రీకృష్ణుని కొరకై ప్రసాదమును సిద్ధము చేస్తుండును లేక శ్రీకృష్ణుని కొరకై అవసరమైనదేదో ఖరీదు చేయుటకు అంగడికి వెడుతుండును. కొన్నిసార్లు అతడు మందిరమును లేక భగవానుని భోజన పాత్రలను శుభ్రపరచుటలో నెలకొనును. ఈ విధముగా అతడు ఏమి చేసినను తన కార్యములను కృష్ణ సంబంధములుగా చెయ్యకుండా క్షణమైనను గడపడు. అట్టి కర్మ పూర్తి సమాధి స్థితిలోనే ఉండును. 3-4వ శ్లోకములు. ఏ త్వక్షరామనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే సర్వత్రాగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వతా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవా సర్వభూతహితే రతాః. ఎవరైతే తూకాని అక్షరం ఇంద్రియాతీతమును అనిర్దేశ్యం అనిర్వచనీయము అవ్యక్త రూపము పర్యుపాసతే ఉపాసనలో నెలకొనినట్టి వారు సర్వత్రగం సర్వవ్యాపకము అచింత్యం ఊహాతీతము చ కూడా కూటస్థం మార్పులేనిది అచలం నిశ్చలమైనది ధ్రువం స్థిరమైనది సన్నియమ్య నిగ్రహించి ఇంద్రియగ్రామం సర్వేంద్రియములను సర్వత్రా అన్ని చోట్లను సమబుద్ధయః సమబుద్ధి గలవారై తే వారు ప్రాప్నువంతి పొందుదురు మాం నన్ను ఏవా తప్పక సర్వభూతహితే సర్వజీవుల సమక్షములో రతాహ నెలకొని కాని సర్వేంద్రియ నిగ్రహము మరియు సర్వుల పట్ల సమభావము కలిగి ఇంద్రియాతీతము సర్వవ్యాపకము అచింత్యము మార్పురహితము నిశ్చలము స్థిరము అవ్యక్తతత్వమైన పరతత్వపు నిరాకార భావనను పరిపూర్ణముగా ఉపాసించు సర్వభూతహితులైన వారు కూడా అంత్యమున నన్ను తప్పక పొందుదురు. భాష్యము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా ఆరాధింపకున్నను పరోక్షముగా ఒకే గమ్యమును సాధింపయత్నించే వారు కూడా చివరికి ఆ పరమగమ్యమైన శ్రీకృష్ణుడినే చేరుకొందురు. అనేక జన్మల పిమ్మట జ్ఞానవంతుడు వాసుదేవుడే సర్వస్వమని ఎరిగి నన్ను శరణు వేడును. భగవద్గీత 7వ అధ్యాయము 19వ శ్లోకము. అనేక జన్మల పిమ్మట మానవుడు పరిపూర్ణ జ్ఞానమును పొందినంతనే శ్రీకృష్ణ భగవానుని శరణు వేడును. ఈ శ్లోకములో చెప్పబడిన విధానముననుసరించి ఎవరైనను దేవాదిదేవుని చేరదలచినచో ఇంద్రియములను నియంత్రించి ప్రతి ఒక్కరి సేవలో సర్వజీవుల సంక్షేమ కార్యములలో నెలకొనవలెను. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని చేరుకోవలనని అట్లు చెయ్యనిచో
పరిపూర్ణానుభూతి కలుగదని ఇక్కడ తెలియబడును. అట్టి దేవాది దేవుని సంపూర్ణముగా శరణు వేడుటకు ముందు మానవుడు ఎంతో తపస్సును చేయవలసి ఉండును. జీవాత్మలో పరమాత్మను చూచుటకై మానవుడు దర్శన, శ్రవణ, ఆస్వాదన, కర్మ వంటి ఇంద్రియ కార్యములను నిరోధించవలెను. అప్పుడే అతడు పరమాత్ముడు సర్వగతుడని గ్రహించగలుగును. ఈ యథార్థమును గ్రహించిన పిమ్మట అతడు ఏ జీవిని ద్వేషింపడు. అట్టి భావనలో అతడు బాహ్యాచ్ఛాదనను కాకుండా ఆత్మని దర్శించును. కనుక మానవునకు జంతువునకు నడుమ భేదమును చూపడు. అట్టి నిరాకార బ్రహ్మానుభూతి విధానము సాధారణ మానవునికి మిక్కిలి కఠినమైనది. 5వ శ్లోకము. క్లేశోధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశః కష్టము, అధికతరః మిక్కిలి అధికము, తేషాం వారికి, అవ్యక్తములో ఆసక్తి కలిగిన దానికి, చేతస మనస్సు గలవారికి, అవ్యక్తము వైపునకు, హి నిశ్చయముగా, గతి గమనము, ప్రగతి, దుఃఖం క్లేశముతో, దేహదారులచే అవాప్యతే సాధించబడును. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల ఆసక్తమైన మనస్సు గల వారికి పురోగతి మిక్కిలి కష్టతరము. ఆ విధానమున ప్రగతి సాధించుట దేహదారులకు ఎల్లప్పుడూ కష్టతరమే. భాష్యము. పరమపురుషుని అవ్యక్తము అచింత్యమైన నిరాకార తత్వ మార్గము అనుసరించు ఆధ్యాత్మికవాదుల సమూహము జ్ఞానయోగులని సంపూర్ణ కృష్ణ చైతన్యములో దేవాది దేవుని భక్తియుక్త సేవలో నెలకొనిన ఆధ్యాత్మికులు భక్తి యోగులు అని పిలువబడుదురు. ఇప్పుడు ఇక్కడ ఈ జ్ఞానయోగకు భక్తి యోగకు నడుమగల భేదము స్పష్టముగా వివరించబడినది. చివరకు మానవుని భక్తి యోగతో పొందు గమ్యముకే జ్ఞానయోగ విధానము చేర్చినను అది కూడా చాలా కష్టము. కానీ భక్తి యోగ దేవాది దేవుని ప్రత్యక్ష సేవా మార్గమైనందున అది మిక్కిలి సులభము మాత్రమే కాకుండా జీవాత్మకు సహజ ధర్మమైనది. జీవాత్మ అనాదిగా బద్ధుడై ఉండెను. జీవికి తాను దేహము కాదని సిద్ధాంతపూర్వకముగా గ్రహించుట కూడా ఎంతో కష్టము. కనుక భక్తి యోగి శ్రీకృష్ణుని శ్రీ విగ్రహము ఆరాధనీయమని అంగీకరించును. ఎందుకనగా దేహభావన మనస్సులో స్థిరమై ఉండుట చేత దానిని ఆ విధముగా అతడు అర్చనలో వినియోగించును. అయినను మందిరములో అర్చా విగ్రహ రూపములోని దేవాది దేవుని ఆరాధన భౌతిక ప్రతిమకు చెయ్యబడు పూజ కాదు. ఆరాధన సగుణము, గుణసహితము, నిర్గుణము, గుణరహితము అని 2 విధములుగా ఉండునని వైదిక సాహిత్యములో నిదర్శనములు కలవు. భగవానుని రూపము భౌతిక గుణములతో రూపొందించబడుటచే మందిరములోని శ్రీ విగ్రహమును ఆరాధించుట సగుణారాధనముగా తెలియబడును. కానీ భగవంతుని రూపము ఆ విధముగా భౌతికములైన శిల, ధారువు లేదా తైలవర్ణపటములతో సూచించబడినను నిజమునకు అది ఎప్పటికీ భౌతికము కాదు. అదే దేవాది దేవుని దివ్య స్వరూపము. ఒక సాధారణ ఉదాహరణను మనము ఇక్కడ చెప్పుకోవచ్చును. మనము మన మార్గమధ్యములో కొన్ని తపాలా పెట్టెలను చూస్తుందుము. మనము ఆ పెట్టెలో ఉత్తరములు వేసినచో అవి ఎటువంటి ఆటంకము లేకుండా తమ గమ్యస్థానమును చేరుకొనును. కానీ ఏదైనా పాత పెట్టె లేక తపాలా కార్యాలయము వారిచే ప్రమాణీకరించబడని అనుకరణ పూర్వకమైన నకిలీ పెట్టె అట్టి కార్యమును చెయ్యదు. అట్లే అర్చా విగ్రహము అని పిలువబడు శ్రీ విగ్రహ రూపములో భగవానుడు ప్రామాణికమైన ప్రాతినిధ్యమును కలిగి ఉండును. నిజమునకు ఈ అర్చా విగ్రహము ఆ దేవాది దేవుని అవతరణయే. భగవానుడు
ఆ రూపము ద్వారా సేవలను అందుకొనును. దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వసమర్థుడు. కనుకనే బద్ధ జీవితములోని వ్యక్తికి సౌకర్యము కలిగించుటకై అతడు ఆ విధముగా అర్చా విగ్రహము అనే అవతారము ద్వారా భక్తుని సేవలను గ్రహించును. కనుకనే దేవాది దేవుని నేరుగా వెంటనే సమీపించుటకు భక్తునకు ఎట్టి కష్టము ఉండదు. కానీ ఆధ్యాత్మిక అనుభూతి కొరకై నిరాకార మార్గమును అనుసరించు వారికి మార్గము కష్టతరమగును. వారు ఉపనిషత్తుల వంటి వైదిక గ్రంథముల నుండి దేవాది దేవుని అవ్యక్త రూపమును అవగాహన చేసుకొని భాషను అభ్యసించి వాటిలోని అగోచర భావములను అవగాహన చేసుకోవలసి ఉండును. ఈ విధానములనన్నింటినీ వారు అనుభూతి చెందవలసి ఉండును. సామాన్య మానవులకు ఇది అంత సులభము కాదు. కానీ కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవలో నెలకొనిన వారు కేవలము ప్రామాణిక ఆధ్యాత్మికాచారిని మార్గనిర్దేశమున శ్రీ విగ్రహములకు నియమానుసారముగా ప్రణమిల్లుతూ శ్రీకృష్ణుని లీలలను శ్రవణము చేస్తూ భగవానునికి అర్పించబడిన నివేదనలను ప్రసాదముగా భుజిస్తూ మిక్కిలి సులభముగా దేవాది దేవుని అనుభూతి చెందుదురు. చివరకు పరతత్వానుభూతి కలుగకపోవుట అను ప్రమాదముతో కూడిన అతి కష్టమైన మార్గమును నిరాకారవాదులు అనవసరముగా ఎన్నుకొనిరనుటలో ఎట్టి సందేహము లేదు. కానీ సాకారవాది ఎట్టి ప్రయాస ప్రమాదము కష్టముగాని లేకుండా దేవాది దేవుని ప్రత్యక్షముగా పొందగలుగుదురు. ఇందుకు సంబంధించిన విషయము శ్రీమద్ భాగవతము 4వ స్కందము 22వ అధ్యాయము 40లో కూడా కలదు. మానవుడు చివరకు ఏ విధముగానైనను దేవాది దేవుని ఆశ్రయింపవలసి ఉన్నచో ఇట్లు ఆశ్రయించుటనే భక్తి అందురు. అట్లు చేయుటకు బదులుగా ఏది బ్రహ్మము ఏది బ్రహ్మము కాదో ఎరుగుటకు శ్రమిస్తూ తమ జీవితమంతటిని ఆ విధముగా గడిపినచో ఫలితము బాధాకరమే కాగలదు. చివరి ఫలితము అనిశ్చితమైనందున ఈ కష్టతరమైన ఆత్మానుభూతి మార్గమును ఎవరునూ అనుసరించరాదని ఇక్కడ ఆదేశించబడినది. జీవుడు శాశ్వత ప్రత్యేగాత్మ. అట్టి నిత్యుడైన జీవుడు నిరాకార బ్రహ్మములో లీనము కాగోరినచో తన నిజస్వరూపముకు సంబంధించిన సచ్చిత్ నిత్యమైన జ్ఞానమయమైన అంశముల అనుభూతినే పొందగలుగును. కానీ అతనికి ఆనందము అనే అంశము ఏమాత్రము అనుభూతికి రాదు. జ్ఞానయోగ విధానములో గొప్ప నిష్ణాతుడైనట్టి ఆధ్యాత్మికవాది భక్తుని కృపచే భక్తియోగకు లేక భక్తియుక్త సేవకు రావచ్చును. అట్లు భక్తియోగకు వచ్చినను ఆ నిరాకార భావమును అతడు విడువలేడు. కనుక అది కూడా బాధాకరమే అగును. కనుక అతడు ఆ అవ్యక్త తత్వమును ఆరాధించు బద్ధ జీవి అభ్యాస కాలములోను మరియు అనుభూతి కాలములోను ఎల్లప్పుడూ కష్టములకే గురవుతుండును. నిజమునకు ప్రతి జీవాత్మ పాక్షికముగా స్వతంత్రమైనదే. ఈ అవ్యక్తానుభూతి తన ఆనందమయ తత్వముకు పూర్తిగా విరుద్ధమైనదని అతడు తప్పక గ్రహింపవలెను. కనుకనే ఈ విధానమును ఎవ్వరునూ అవలంబించకూడదు. భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొనున్నట్లు చేసే కృష్ణ చైతన్య మార్గమే జీవులందరికీ అత్యుత్తమమైనది. అట్టి ఈ భక్తియుక్త సేవను విస్మరించినచో మానవుడు నాస్తికుడయ్యే ప్రమాదము కలదు. ఈ శ్లోకములో చెప్పబడినట్లు ఇంద్రియాతీతము అవ్యక్తమైన అచింత్య తత్వముపై ధ్యానమును కేంద్రీకరించు విధానమును ఎన్నడూనూ ముఖ్యముగా ఈ యుగములో ప్రోత్సహించకూడదు. అది శ్రీకృష్ణ భగవానునిచే ఆదేశించబడలేదు.